కోదండరామ్ సారు ఏ వేదిక మీదకి వచ్చినా జాబు క్యాలెండర్ విడుదల చేయాలి, జాబు క్యాలెండర్ విడుదల చేయాలన్నారు సార్. అదొక అంశం. మరి ఇప్పుడు కోదండరామ్ సారు ఎలాంటి జాబు క్యాలెండర్లు మన రేవంత్ రెడ్డి గారితో విడుదల చేయబోతున్నారు? వస్తుంది తప్పకుండా. ఇప్పుడు ముందు ఏంటంటే ఎన్నికలు గవర్నమెంట్ అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు కనుక ముందు ఇస్తే పిల్లలు తమ తక్షణ సమస్యలు మొదట ఏముందంటే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి, అది చేసింది. యూపీఎస్సీని దృష్టిలో పెట్టుకొని ఇంకేం చేయాలనేది కూడా ప్రభుత్వం ప్రణాళిక వేసుకుంది. రెండవది ఏం చేశారంటే ఒక ప్రణాళికాబద్ధంగా నోటిఫికేషన్లు ఇవ్వాలనేది నిర్ణయించుకొని ఆ పని అప్పచెప్పింది టీఎస్పీఎస్సీ. అప్పచెప్పి తక్షణం అయితే కొన్ని నోటిఫికేషన్లు వస్తే పిల్లలు ఇవాళ ఒక కోపము, ఒక అసంతృప్తి ఉంది. అది మనం ముందు దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్లు ఇస్తాం. అందుకనే విషయం ఏంటంటే ఆ ఉద్యోగాలు వాళ్ళకు ముందు అప్పచెప్పి ఆ ఉద్యోగాల కోసమని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయితే మిగతా ప్రక్షాళన కార్యక్రమం కూడా జరుగుతుంది. తప్పకుండా ఒక క్యాలెండర్ అనేది తయారు చేయాలనే పట్టుదల అయితే ప్రభుత్వానికి ఉన్నది. ఇప్పుడు సార్ మన పార్టీని, జనసమితి పార్టీని అట్నే కొనసాగిస్తారా, అయితే కాంగ్రెస్లో ఏమైనా విలీనం చేస్తారా సార్? మా పార్టీ ఉంటుంది ఇట్లనే ఊక అనుమాన పడకండి. అంతే సార్. అంతే. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా అవి కొంత సాధ్యమవుతాయని నమ్మి మద్దతు ఇచ్చినాము. అది నెరవేరటానికి మా వంతుగా ఆ మద్దతును కొనసాగిస్తాం. పక్కాగా మద్దతు కొనసాగిస్తారు. ఇప్పుడు ఇంకోటి సార్, మనం ఇప్పుడు కేరళ రాష్ట్రం విద్యా విధానంలో ముందుంటున్నాం సార్. 10 దాంట్లో కూడా కేరళ విద్యా రంగంలో ముందుంటున్నాం, విద్య కానీ పరిశోధన రంగాలు కానీ. ఇప్పుడు మన కాడికి ఒకసారి ఏ రాష్ట్రం సార్ విద్యా పరిశోధన పేటెంట్ల రంగంలో ముందున్న రాష్ట్రానికే పేరు ప్రతిష్టలు ఉంటాయి, మంచి నికాసైన విద్యావంతులు పెట్టుకొచ్చారంటారు సార్. ఇప్పుడు ఏమైందండి సార్, కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభాండం అవుతుంది. అరే అన్ని మొదటిసారి మంత్రివర్గాలు అందరు మంత్రులు పెట్టారు, అసలు విద్యాశాఖ మంత్రి ఏది? అసలు ఉద్దేశం విద్యాశాఖ మంత్రి పెట్టకపోతే ఇలా పరిస్థితి ఏంది? అదొక డౌటు. ఇంకో డౌట్ ఏంటంటే కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ ఇచ్చినాక కోదండరామ్ సార్ని విద్యాశాఖ మంత్రి చేయాలని పెట్టిర్రా, లేదా విద్యాశాఖ ఎందుకు కాలం పెట్టారు సార్? అదొకటి సార్. కొన్ని ఉన్నాయి ఎందుకు ఆగినాయి అనంటే ఇక మరి వాళ్ళు తక్షణం ఏవి కీలక కొన్ని ఇచ్చి విద్యాశాఖకు వచ్చేసరికి వాళ్ళు ఆపిండ్రు. ఎందుకంటే విద్యారంగంలో చాలా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ భావన. దానికోసం ఒక కమిషన్ వేయాలి, విద్యా సంస్కరణల కమిషను. అదేవిధంగా విద్యా వికాసం కోసం కొంత బాధ్యతగా నిస్వార్థంగా పనిచేసేటువంటి వాళ్ళని మనకు ఆ బాధ్యతలు, పాలనా బాధ్యతలు అప్పచెప్పాలని అట్లా ఆలోచనలు ఉండబట్టి దాని విషయంలో కొంత గవర్నమెంట్ ఆగింది. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వాలు విద్యను బాధ్యతగా తీసుకున్నాయి. సరళీకరణ వచ్చినాక ఆ బాధ్యతను వదులుకున్నాయి. విద్య వ్యాపారం చేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చి వచ్చింది. మీకు తెలుసు కదా సార్, 5-4 ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అందులో SC ST బీసీలకు రిజర్వేషన్ లేవు. ఇది పోగా సార్ మీకు తెలుసు సార్, తెలంగాణ కోటి మనిషి కళాశాల మన ఉస్మానియా యూనివర్సిటీకి అది ఒక మణిహారం. దాన్ని ఏం చేశారంటే యూనివర్సిటీగా చేశారు. యూనివర్సిటీ తెచ్చి తీసుకొచ్చారు సార్. ఉస్మానియా యూనివర్సిటీలో అది ఇంకా యూనివర్సిటీగా కావటానికి కావాల్సిన చట్టం కూడా లేదు ఇప్పటికీ. తెచ్చారట కదా సార్, అది వచ్చి ఇంకా చట్టం రాలేదు సార్. దాన్ని మహిళా యూనివర్సిటీకి కట్టింగ్ చేస్తారా, లేదా వేరే దిక్కులో కొత్త మహిళా యూనివర్సిటీకి పెడతారా? అది ఇంకా ఆలోచన జరగలేదు దానిపైన. ఆలోచిద్దాం దానిపై. ఇంకోటి సార్, ఈ ప్రభుత్వం వచ్చినాక ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలకి తగిన సీట్లు ఇవ్వట్ల, ఉద్యమకారులకి ఇవ్వట్ల, కనీసం ఎమ్మెల్యే ఎంపీలు కాబట్టి చైర్మన్ సీట్లు కూడా ఇవ్వట్ల. ఒకటి ఇటీవల వచ్చిన కొన్ని పోస్టులు ఉన్నాయి కదా సార్, ఆ పోస్టుల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం పట్ల కూడా అంటే కొంతమంది అసంతృప్తి ఉండరు. ఇట్లా చేయటం ఏంది, మేము అన్ని వర్గాలను కలిసి ఆయన దించాలి, ఈ ప్రభుత్వం ప్రమోట్ చేయాలని చేసినాం, కానీ ఈ సామాజిక న్యాయ సమతుల్యత దెబ్బతినది అంటారు సార్. దానికి మీరు ఎట్లా రేపు వాళ్ళకి చెప్పి బ్యాలెన్స్ చేస్తారు సార్ రానున్న కాలంలో? ఇంకా చాలా ఉన్నాయి. మొదటి విషయము. రెండోది ఏంటంటే అసలు ఇంకా మనము చాలా జరగవలసి ఉంది కాబట్టి అది ఇంకా అవకాశాలు వస్తాయి. అయితే ఇప్పుడు కూడా ఇంకా గవర్నమెంట్ ఆర్డర్స్ ఏం రాలేదు. మొన్న వచ్చినవి ఒక ఆలోచన, పార్టీ ఆలోచనగా, పార్టీ విధానంగా వచ్చినాయి. ఇంకా గవర్నమెంట్ ఆర్డర్స్ రాలే కదా, జీవోలు అవి రాలే. రాజు మరి విషయం పెట్టారు కదా సార్, ఇన్ఛార్జ్ విషయం కదా సార్. ఇప్పుడు కోటి మహిళా తెలంగాణ మహిళా యూనివర్సిటీకి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చి ఒక యూనివర్సిటీని ఇన్ఛార్జ్ వీసీని పెట్టారు. కానీ చట్టం అనేది అన్ని చేసి దానికి ఒక ప్రతిపత్తిని ఇంకా కల్పించలేదు.
సార్ మీరు జీవో వచ్చింది, కానీ చట్టం ఇచ్చి చేసి దానికి ఒక ప్రతిపత్తి కల్పించకుండా అది ఎదగలేదు. పేరుని ప్రకటించారు అంతే. అది జీవం పోసిండ్రు, దానికి జీవం పోసిండ్రు కానీ అది వెంటిలేటర్లో ఉంది. దాని వెంటిలేటర్ మీదకి వెళ్ళి తీయాలి అంటే చట్టం చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇప్పుడు అది యూనివర్సిటీ భూమి సార్, అక్కడ చరిత్రాత్మక అడ్డాలు ఉన్నాయి, బ్రిటిష్ రెసిడెన్స్ ఉంది, నగర నడిబొడ్లు ఉన్న కాలేజ్ అదొకటి, నిజాం కాలేజ్ ఒకటి, మనకి ఉస్మానియా ఒక పెద్ద అదనపు అనుబంధ కళాశాలలు. మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్టి మేము యూనివర్సిటీ పెట్టుకున్నాం అంటే రేపు మీరు సార్ దాన్ని యూనివర్సిటీ చేస్తారా? గత ప్రభుత్వం గత ఉమ్మడి రాజశేఖర్ గారి లెక్క వేరే దుఃఖం పెడుతుంది. ఇప్పుడు సార్ ల్యాండ్ ఉస్మానియా యూనివర్సిటీ సార్, ఫ్యాకల్టీ మన వాళ్ళే, దానికి సంబంధించిన అన్ని మనయే సార్. అక్కడ పెట్టి ఇప్పుడు యూనివర్సిటీకి ఒక మైలకాలం లేదు, ఉస్మానియాకి మైలకాలం లేదు కదా సార్. మరి దాన్ని మళ్ళీ గతంలో కట్టింగ్ చేస్తారా, కొత్తగా పెట్టుకుంటారా? ఇక అది దానిపైన ఇప్పటికీ నేను కూడా ఎక్కువ ఆలోచించలేదు. తెలుసుకోవాలి ముందు అసలు గవర్నమెంట్ ఉద్దేశం ఏముందని. పాత గవర్నమెంట్ మాత్రం దానిపైన ఒక స్పష్టత ఇవ్వలేదు, ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. ఇవాళ మనం స్పష్టత అడగవలసిన అవసరం. ఇప్పుడు ఇంకోటి సార్, ఎన్ఐపి ఉంది సార్, 2020 ఎన్ఐపి వాళ్ళు ప్రాథమిక విద్య కానీ ఎన్ఐపి నుంచి చేయాలంటారు సార్. ఎన్ఐపి మీద దీని ఇంప్లిమెంట్ మీద మీ ఉద్దేశం సార్ ఏది? నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ మీద అనుకోవటం సంపూర్ణంగా పనికిరాదు మనకు, మన రాష్ట్రానికి సార్. ఎందుకు అంటున్నానంటే నేను ఇంతకుముందు చెప్పిన మన దగ్గర పేదవాళ్ళు ఎక్కువ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ, నగరితరం విద్యావంతులు. వీళ్ళందరూ చదువుకోవాలంటే ఒక విద్యా గవర్నమెంటే తన బాధ్యతగా ఏర్పాటు చేసే బదులుగా ప్రైవేటు పబ్లిక్ ప్రోత్సాహంతో జరగాలి అనే ఒక ఆలోచన. అంటే మళ్ళీ అది ఒక కార్పొరేటీకరణకే ఉపయోగపడుతుంది. అట్లాంటి విషయాలు మన తెలంగాణకు సంబంధించినంత మేరకు మనకు పనికిరావాలి. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎన్ఈపీ కంటే మనం కొంత స్పష్టంగా మనం విద్యా విధానం ఒకదాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన పరిస్థితులకు తగ్గట్టుగా ఆ ప్రయత్నం జరగాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు జరుగుతుంది, కొన్ని యూనివర్సిటీ జరగలేదంటే అమలు చేయట్లేదంటే ఎన్ఈపీని అంటే దానిపైన గత ప్రభుత్వ విధానం ఏందనేది మనకు తెలియదు. అక్కడ కూడా అది ఇంతవరకు స్పష్టంగా దానిపైన గత ప్రభుత్వం ఒక ప్రకటన చేయలేదు. ఇప్పుడు మనం ఆ ప్రకటన ఆశించాల్సిన అవసరం. ఇంకోటి సార్, పార్టీల ఫిరాయింపు బాగా నడుతుంది సార్. గత 10 ఏళ్ళలో బాగా విస్తృతమైంది. అక్కడ పార్టీ ఒక ఆమెను ప్రకటించారు, మళ్ళీ వచ్చి నిన్న మా ఈ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు అభ్యర్థి అయింది. అక్కడ వాళ్ళే ఇక్కడ వీళ్ళు ఎక్కడ పెట్టిన వాళ్ళైనా ఇప్పుడు కోదాడ సార్కి ఇచ్చారంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్యమకారులు కానీ ఎవరు రాష్ట్ర ఉద్యమకారుడు ఉద్యమం చేస్తాడు, ఎలాంటి సార్ కాంట్రవర్సీలు లేవు, అందరి వారు సారు మరీ ఆవేశపడు కాదు, అందరు కలుపుపోయి ఉద్యమ నేత. మీలాంటి ఉద్యమకారులకు ఇస్తే ఇంట్లో తొలగితే ఓకే సార్. ఇక ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ పోయి చిక్కర తెచ్చుకుంటే ఇలా ఏముంది సార్. ఇప్పుడు గతంలో ఆయన ఏం చేసిండు, టీడీపీని కాంగ్రెస్ని మెద్దు చేసి మొత్తం చేసిండు. ఇప్పుడు ఆయనది కూడా ఇది ఫాలో అవుతారు అనే ఇంటలెక్చువల్స్ కొంత అసంతృప్తి ఉండదు సార్. ఇది వాస్తవా కాదా? వాస్తవం. దాన్ని కాంగ్రెస్ పార్టీ వారు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ అవసరము ఒక మేరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఏమైందంటే 9.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ అన్ని పార్టీలను విధ్వంసం చేసిండు. సభ్యుల మీద ఒత్తిడి పెట్టి పార్టీలకు వెళ్ళి గుంజిండు, పార్టీలను ఎదగకుండా చేసిండ్రు. ఎవరైనా సహాయం చేద్దాం, పార్టీకి మద్దతునిద్దామనే ఆలోచనతో వస్తే వాళ్ళ పైన ఒత్తిడి పెట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్లు చేసి పార్టీ నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. నేను చాలాసార్లు చెప్పిన ఫోన్ ట్యాప్ అవుతుంది. ఇవన్నీ విషయాలు వల్ల ఏమవుతుందంటే పార్టీ పునర్నిర్మాణంలో మరి ఇదివరకు జారిపోయిన నేతలు మళ్ళీ వెనక్కి రావటము అట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి. అదొక భాగమే. కానీ ఏమవుతుందంటే తెగించి పార్టీ వెంట ఉన్న వాళ్ళని కూడా మనం మర్చిపోతే నష్టం జరుగుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఒక సమన్వయంతో పోకపోతే మరి అది ఇబ్బందులు తీసుకొస్తుంది రాజకీయ పరంగా. ఆ విషయాలపైన మరి పార్టీ నాయకత్వం జాగ్రత్త పడుతుందనే నమ్మకం అయితే నాకుంది. పడకపోతే అంటే ప్రజల్లో ఇప్పుడు మీలాంటి అనుకుంటారు సార్, అక్కడ వాళ్ళే ఇక్కడ వీళ్ళు ఏముంటారు సార్. ఇంకోటి సార్, ఆయన ఓన్లీ పార్టీలు గల ప్రజా సంఘాలు చేసిండు, ప్రజా సంఘాల మధ్య కూడా గ్రూపులు వచ్చినాయి. చెప్పి తర్వాత కార్మిక సంఘాలు సార్, పార్టీస్ ఏంది ఆర్టీసీ కూడా కార్మిక సంఘాలు మొత్తం విచ్ఛిన్నం అనే అన్ని విచ్ఛిన్నమైనవి. ఆ రకంగా చూస్తే ఏ సంఘాన్ని మిగలనీయాలి. ఇవాళ మళ్ళీ సంఘాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. మరి మీరు అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఒత్తిడికి తట్టుకోలేక చేజారిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును సార్. ఇప్పుడు కొందరు ఏముందంటే ఆ పరిస్థితుల్లో జరిగింది కానీ మేము మళ్ళీ వస్తాము, పార్టీని సంఘాన్ని నిర్మిస్తాము అని అంటే ఏం చేయాలి?
పూర్తిగా అందరినీ మనం వెనక్కి కొట్టడానికి వీల్లేదు. అది కేసు బై కేసు విచారణ చేసుకొని ఎవరైతే భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగం అనుకోగలవో వాళ్ళని తీసుకోక తప్పదు. ప్రజాప్రతినిధులు వ్యక్తిగతమైన వైరుధ్యం కాదు, సంస్థ ప్రయోజనాల రీత్యా కొందరిని తీసుకోక తప్పదు. కానీ అందరినీ మనం తీసుకొచ్చి వాళ్ళతోనే వాళ్ళు వస్తే తప్ప సంఘాలు నడవన్న రీతిలో వ్యవహరిస్తే మాత్రం సరైంది కాదు. పాత ఉద్యమకారులు తెగించి నిలబడ్డోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది సమన్వయం చేసుకోకపోతే సంఘాలకు కానీ పార్టీలకు కానీ నష్టమవుతుంది. అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలి నేను చూస్తున్నా. ఇప్పుడు ప్రతి సంఘంలో ఇబ్బంది వస్తుంది. అవును సార్, ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది మాత్రం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కేసు మనం విడిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు సంఘానికి పెద్ద నష్టం చేయకుండా కేవలం హోటళ్ల వల్ల పోయినటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళ పట్ల కొంత జాగ్రత్తగా వ్యవహరించవాలి. ఇంకోటి సార్, కేజ్రీవాల్ కవిత అరెస్ట్ల పట్ల మేము స్పందన సార్. తప్పు చేసినప్పుడు అరెస్టు కాకుండా మనం ఉంచాలి అని అయితే మనం అనలేము. తప్పకుండా తప్పులు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళపైన చర్యలు ఉండాలి. ఇక్కడ చాలా కీలకం ఏంటంటే, మరి మీకు చందాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇదే రకంగా మీ వల్ల లాభం జరిగిన వాళ్ళే మీకు చందాలు ఇచ్చారు. నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చినావు, కాంట్రాక్ట్ ఇచ్చినందుకు నీకు వచ్చి 250 కోట్లు చందా ఇచ్చాను. దీన్ని ఏమంటాం మరి? కురుకో కింద నేను నీకు మేలు చేసినందుకు వాళ్ళు నీకు చందా ఇచ్చాను. మరి వీళ్ళని ఎట్లా వదిలిపెడతాం? వీళ్ళని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు కదా. ఇంతవరకు అంటే మనకు ఆ చందాలు ఇచ్చిన లిస్టు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. చాలా స్పష్టంగా అందులో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఐటీ దాడులు జరుగుతాయన్నప్పుడు ఇచ్చిండ్రు, ఐటీ దాడులు అయిన తర్వాత ఇచ్చిండ్రు, ఐటీ దాడులు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు బెయిల్ తెచ్చుకోవటానికి చందా ఇచ్చిండ్రు. మరి ఇది కూడా అన్ని తప్పే కదా. అంటే వ్యవస్థలో దుర్వినియోగం కళ్ళ ముందు కనబడుతున్నది. వాళ్ళని చేస్తున్నారు. ఎవరైతే మన థ్రెడ్ ఉంటుందో భవిష్యత్తులో మన రాజకీయాలకి ఇబ్బంది కలుగుతూ వాళ్ళని చేస్తారు. అయితే వాళ్ళ సందాలు ఇచ్చిన వాళ్ళు కూడా అల్లు ఉన్నప్పుడు వాళ్ళ చేయట్లేదు. వాళ్ళతో పోతే వాళ్ళ పార్టీలో చేరితే ఏ రకంగా ఇబ్బంది పెట్టట్లేదు. ఈ మధ్యన ఇక్కడ పత్రికలో ఒక కార్టూన్ చూసిన, వాళ్ళు ఫోన్ చేస్తారు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అని అనగానే అవతల వాళ్ళు నేను చేయడానికి నిన్ననే బీజేపీలో అని అంటే మార్చుకుంటారు. రాంగ్ కాల్ అండి అని పెట్టేస్తాడు, రాంగ్ నంబర్ అండి అని పెట్టేస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటారు సార్, కవిత అలాంటిది కానీ చేయలేదు, రాజకీయ ఉద్దేశంలో బాగానే ఆమె చేశారు అంటారు సార్. కవిత విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజకీయంగా ఈ ఎన్నికలు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిండ్రు. అసలు ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే ఉద్దేశంతో చేశారు. ఢిల్లీలో ఆయన బలంగా నిలబడితే పంజాబ్, గుజరాత్, గోవా, ఢిల్లీ, ఉత్తర కొంచెం యూపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది కలిగిస్తాడనే ఆలోచనతోనే వాళ్ళందరినీ తీసుకుపోయి పెట్టారు. తప్పు చేస్తే నేను వదిలిపెట్టమని నేను అంటలేదు, కానీ రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించడం అనేది సరి అయింది కాదు. కొన్ని విషయాల్లో సైలెంట్ గా ఉండటం, కొందరిని వదిలేయటం, కానీ కొందరి విషయంలో రాజకీయ అవసరాలకు ఆయన అడ్డం పడుతున్నాడనే ఆలోచనతో అదే పనిగా కత్తులు దూస్తున్నాం. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అనేదే ప్రధానంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. గత 1.5 years మధ్య ఇప్పుడు ఈ కేసు ఉంది సార్, ఇది లిక్కర్ స్కామ్. అప్పుడు చేయకుండా కేవలం ఒక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక ఒకరిని నోటిఫికేషన్ ముందు తర్వాత ఒకరిని చేయటం అంటే అందరూ అనుకుంటే పక్క ఇది రాజకీయ సంబంధం అనుకుంటారు సార్. అంతే కదా మరి సార్. కాబట్టి సార్ ఇప్పుడు ముద్దసాని కోదండరామ్ సార్ అని మీరు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఉద్యమకారులు ఎంతో మంది ఉద్యమకారుల ఆకాంక్ష మనం నెరవేర్చాలి సార్. చనిపోయిన విద్యార్థి ఉద్యమకారులు నిర్వహించాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు కాకతీయ లాంటి ఉద్యమ కేంద్రాలు మళ్ళా బలోపేతం కావాలంటే కోదండరామ్ సార్ విద్యామంత్రి కావాలి. విద్యామంత్రి అయి కోదండరామ్ సార్ కూడా ఆడ అందరి మంత్రులు లెక్క నేను ఓకే సార్ అని అన్ని చట్టాల జీవులకి ఇట్లా చేయలేపడం కాకుండా మంచి చట్టాలని పాలన చేయడానికి ఉండాలి. కొన్ని విద్యారంగ వినాశం చేసే వాటికి ఖండించాలి. మరి ఆ చేస్తారు సార్ రేపు వస్తున్నారు. అట్లా మనం పదవులు మన కోసము ఆభూషితాలని చెప్పి ఇవ్వరు కూడా. ఇప్పుడు నా బట్టలు కొనుక్కోవాలంటే నా ఇష్టం నేను కొనుక్కుంటా అంతే కదా. కానీ పదవి అనేది సమాజ బాధ్యత. సమాజానికి ఏది అవసరమైతే ప్రజలు ఏది కోరుకుంటే అదే చేయాలి తప్ప మన అవసరానికి వాడుకోవటం అనేది సరి అయింది కాదు. ఆ రకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పదవులను ఒక బాధ్యతగానే చూడాలని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. మీరు మరి ఎప్పుడు సార్ మంత్రిగా ఎప్పుడైతే సార్ అంచనా ప్రకటన వస్తుంది కదా ఏదన్నా ఉంటే
తప్పకుండా ఈ విషయం అయితే నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని వెళ్ళి అడగలేదు, వాళ్ళు నాతో ఈ విషయం పైన చర్చ చేయలేదు. అడగటం నేను ఆ మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నా, ఏ బాధ్యత అప్పచెప్పినా సమాజ హితం కోరి ఏ పని చేయమన్నా చేస్తామని కూడా మేము చెప్పిన వాళ్ళకి. అడగటం కాదు సార్, మీరు ఆకులూరు మురళి సారు, మళ్ళా మన వైగోపాల సారు కటన్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎట్టి పరిస్థితులు సార్ గెలిపించకపోతే ప్రజాస్వామ్య డెమోక్రసీ పోద్ది అని చెప్పి ఊరు వార మీరు తిరిగి గెలిపించారు వాస్తవం. అది ఇప్పుడు ఏమంటారు అంటే ప్రజల్లో ప్రజాస్వామ్యం ఇంటెలెక్చువల్స్ మీరు అంటే కోదండరాం సార్కి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది, హరిగోపాల సార్కి ఉంది, తర్వాత ఆకులూరు మురళి సార్కి ఉంది. ఇలా ముగ్గురు సరే కొంతమంది ప్రభుత్వానికి ఇష్టపడకపోయినా వీళ్ళకి మంచి వీళ్ళు చెప్తే చేస్తారు, వీళ్ళ పట్ల గౌరవం ఉంది, వీళ్ళ కొన్ని చెప్తే చేస్తారు అంటారు సార్. మరి మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా మీరు ముగ్గురు? రేపు ఎంతమంది రేపు మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వస్తారు ఎందుకంటే సార్ ఇప్పుడు కొన్ని విషయాల్లో అడగాలి కూడా, ఎందుకు అడగద్దు, తప్పకుండా అడుగుతారు కదా సార్. మీరు నిలబడి మీ ఓటు సార్ మీరు అడగాలి, అడగటమే అసలు మంచి సంప్రదాయం అవుతుంది, అడగాలి, అట్లా ఉండాలి కూడా, అది మా బాధ్యత. సరా ఇంకా మీరు మనకు వచ్చిన గుర్తింపు ప్రజల వల్ల వచ్చింది, మన గుర్తింపు ప్రజల ఎదుగుదలకు ఎరువుగా ఉపయోగపడాలి తప్ప మన అవసరాలకు వాడుకోవాలి. ఇప్పుడు మీరు ఉద్యమకారులకు సార్, ఉద్యమకారులకి నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ సీఎం గారికి ఏం చెప్తారు సార్ ముఖ్యంగా చెప్పదలుచుకుంటాం? నేను చాలా సూటిగా ప్రకటించాను కదా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తాం, ప్రజల మంచి చెడులు ప్రభుత్వం చెవిలో వేయటం, పరిష్కారాలను సాధించుకోవటానికి అవకాశాలను ఉపయోగించటం, ఇది మేము చేయాలనుకుంటున్న పని, తప్పకుండా చేస్తాం ఆ పని. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ మీ వాళ్ళ విషయంలో కూడా మనం తప్పకుండా మాట్లాడతాం, టైం తీసుకుంటున్నాం, అడుగుతున్నాం, మాట్లాడుతున్నాం. కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పటికిప్పుడు మేము ప్రకటనలు చేసిన దానికంటే ఆ పని మీద దృష్టి పెట్టడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకటనలు చేసి దాన్ని అనవసరమైనటువంటి సమస్యలను సృష్టించటం కంటే ఆ పని మీద దృష్టి పెట్టడం ఉపయోగం. అందుకనే నేను ఎక్కువ మాట్లాడతలేను ఈ మధ్యన. సమస్యలు వస్తే దాన్ని పట్టుకొని పోయి కూర్చొని ఎట్లయితే పరిష్కారం చేయగలమో వెతికే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పని మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రభుత్వంలో పరిస్థితులు ఉండకపోవచ్చు, మనం ఇట్లా పోదామనుకుంటాం, కొంచెం మార్పు చేర్పులతో కూడా మనం అనుకున్న పని అవుతుంది అనుకోండి, మన లక్ష్యానికి సమీపంగా చేరుకున్నా పర్వాలేదు అనేది ఉంటది కదా మనకు. అందుకని అప్పుడు మన ప్రయత్నం మనం చేద్దాము, దాని మీద మాట్లాడి అనవసరమైనటువంటి ఒక వివాదాన్ని సృష్టించటం కంటే పని ఒడ్డెక్కించే ప్రయత్నం చేయటం మేలు అనేది నాకున్న అభిప్రాయం. అనేక అంశాలపైన మనకి క్లారిటీ ఇచ్చిన కోదండరాం సార్కి టైం ఇచ్చినందుకు తెలంగాణ తెలుసుకుంటూ, ప్రధానంగా పదవి నాకు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటా, విద్యా వ్యవస్థ కోసం, విద్యారంగం కోసం, ఉద్యమకారుల కోసం నా బ్యాండ్ మా జనసమితి నుంచి పోరాడుతున్నా అని చెప్పి ప్రభుత్వం కాబట్టి మా సూచనలు సలహాలు ఉంటాయి అని అంటున్న ఉద్యమకారుడు మన కోదండరాం సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా మంచిగా ఎట్లా పర్లేదు సార్, బాగుంది. ఇప్పుడు కోదండరాం సార్ నుంచి అందరూ తెలియదు కదా సార్, ఒక్కొక్కరు ఇప్పుడు ఆ రోజు మేము ఉన్నాం సార్.